ప్రభుత్వ ఉద్యోగం నిరుద్యోగుల కళ. ఎన్నో కష్టనష్టాల కోర్చి చదువులకు సార్థకత లభిస్తుందని ఆశ. రాష్ట్ర అవతరణ వేళ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని సర్కారు ప్రకటించడం నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపచేస్తోంది. పైగా ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగులకు ప్రభుత్వ ఖర్చులతో ఉచిత శిక్షణ ఇవ్వటం ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనపై నిరుద్యోగుల మనోగతంపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడము నిరుద్యోగుల్లో ఆశలను చిగురింపజేస్తుంది. ప్రభుత్వ కొలువులు సాధించాలనే కసిని పెంచుతుంది. శిక్షణ తీసుకోవాలనే ఆలోచన రేకెత్తుంది. ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్ చాలా మంది యువతకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఎలాంటి రుసుము లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు సాధించడము ఒక ప్రేరణగా నిలుస్తుంది. తాజాగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఉద్యోగ ప్రకటన జారీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కూడా ఒక ఆతృత కనిపిస్తుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే ఎలా ఉండాలనేది వారి మనోగతం, వారి మాటలు విందాం. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఉద్యోగ ప్రకటన జారీ చేస్తామని వెల్లడించింది. మీకు సంతోషంగా ఉందా? ఈరోజు మన రేవంత్ సర్కారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లడిస్తామని చెప్పడం చాలా సంతోషం సార్. ఎందుకంటే మా డిగ్రీ అయిపోయి 2-3 సంవత్సరాలు వచ్చి నుంచి మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవడంతో చాలా అసంతృప్తి ఉండే. బట్ ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడంతో చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నిజంగానే వస్తాయా, ఇంకా సమయం పడుతుందా అనే డౌట్ మాలో ఉంటుంది సార్. దీన్ని కొద్దిగా క్లారిఫై చేయాలా, ఎన్ని ఇస్తారు, ఏమేమి ఇస్తారు, ఎన్ని పోస్టులు ఎప్పటి వరకు ఇస్తారు అని ఇది కొద్దిగా క్లారిటీగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం ప్రకటించింది నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ఉద్యోగం నియామకాల్లో పారదర్శక ఉందని కూడా చెప్పింది. ఇది ఆహ్వానించదగిన అంశమే కదా, సంతోషించాల్సిన అంశమే కదా, మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి నెల 3 నోటిఫికేషన్లు వస్తాయని ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తుండ్రు నిరుద్యోగులలో. అయితే ఇంకొకటి, ఒక నెల రోజుల క్రితము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ వచ్చింది. కానీ వయో పరిమితి పెంచడా అనే ఆందోళనలో నిరుద్యోగులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కానీ వయో పరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులలో చాలా సంతోషం ఉన్నది. ఇప్పటి నుండి ఈ నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగంకు దరఖాస్తు చేసుకోవడంలో వయో పరిమితి పెంచడం కూడా చాలా సంతోషంగా ఉంది. అది ఆహ్వానించాల్సిన అంశమేననే సంతోషం ఆమెలో వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిరుద్యోగం మీకు ఎలాంటి భావన కలిగిస్తుంది? మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగాలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కొందరు 10 సంవత్సరాలు కూడా కావచ్చు సార్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ రాగానే వాళ్ళలో కొంచెం ఉత్సాహం వస్తుంది. మాట ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలా. ఏవైనా రిటైర్మెంట్ ఖాళీలు అయిపోతే దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ యువత కూడా ప్రిపరేషన్ కి ఇంకా మోటివేట్ అయి ప్రిపేర్ అవుతారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఇది కూడా ఒక ఆహ్వానించాల్సిన అంశం కదా, దీన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాల్సిందే కదా సార్. చాలా సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. చాలా మంది రూమ్లలో వండుకుంటూ హాస్టళ్లలో ఉంటూ తిండి తినకుండా ఒక పూట తిని 2 పూట అట్లా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఈ రోజు ఈ నోటిఫికేషన్ అంటే అందరిలో ఉత్సాహం కనిపిస్తుంది సార్. ఇలాగే మిగిలిన నోటిఫికేషన్స్ కూడా మన ప్రభుత్వం రిలీజ్ చేసి వెంటనే భర్తీ చేయాలి సార్. అంటే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో శిక్షణకు డబ్బులు చెల్లించలేక మధ్యలోనే ఆపేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ కొలువులు చేజారిపోతాయనే ఆందోళనకు గూడు కట్టుకుంటుంది. దానికి భిన్నంగా ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో 12 బీసీ స్టడీ సర్కిల్ ఉంటే ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అగ్రగామిగా ఉంది. ఇప్పటికీ చాలామంది ఇక్కడ శిక్షణ తీసుకున్న ఉద్యోగులకు ప్రభుత్వ కొలువు రావడం ప్రేరణగా నిలుస్తుంది. రాష్ట్రంలో 12 బీసీ స్టడీ సర్కిల్, మిగతా 11కు లేని మీ బీసీ స్టడీ సర్కిలే ప్రేరణగా నిలుస్తుంది. కారణం ఏమంటారు? ప్రధానంగా లైబ్రరీ స్టడీ హాల్ ఉంటుంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చదువుకునే విధంగా మేము కల్పిస్తాం. అదేవిధంగా విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా విద్యా ఉద్యోగ సమాచారం ప్రతిరోజు పంపిస్తూ ఉంటాం. వీరికి నిపుణులైనటువంటి అధ్యాపకుల చేత శిక్షణ ఇచ్చి ఎప్పటికప్పుడు నమూనా పరీక్షలు, డైలీ పరీక్షలు, వీక్లీ పరీక్షలు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం. ఇలా నిర్వహించడం వలన గత 3 సంవత్సరాల్లో 185 ప్రభుత్వ ఉద్యోగాలు మేము సాధించాము. చిన్న ఉద్యోగం నుంచి గ్రూప్ 1 అన్నటువంటి పెద్ద ఉద్యోగం, అడిషనల్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఉద్యోగం వరకు మేము సాధించాం. విద్యార్థులకు కూర్చొని సపరేట్గా బాయ్స్కు గర్ల్స్కు వేరువేరుగా కూర్చొని చదువుకోవడానికి మన దగ్గర 20 స్టడీ హాల్స్ ఉన్నాయి.
కాబట్టి 500 మంది ఇక్కడికి వచ్చినా కూడా చదువుకునే సౌకర్యం ఉంది. దానివల్లనే మేము ఈ విధంగా విజయం సాధిస్తున్నాం. మీరిచ్చే కోచింగ్ ప్రైవేట్లో ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది? మీ ఖర్చుని ఎవరు భరిస్తున్నారు? ప్రధానంగా మన స్టడీ సర్కిల్లో మొత్తం కూడా ఉచితంగా ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వ స్టడీ సర్కిల్. ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పరిశీలించి నోటిఫికేషన్లు ఇస్తుందో వెంటనే స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అనేది ఉంటుంది. ఇక్కడ 100 మందికి ఉచిత శిక్షణ కేటాయిస్తుంది. అవసరమైతే రెండో బ్యాచ్ కూడా కేటాయిస్తుంది. దీనిలో బీసీలకు 75, ఎస్సీలకు 15, ఎస్టీలకు 5, ఈబీసీలకు 5, ఈ విధంగా 100 మందికి శిక్షణ ఇస్తాము. దీనికి ₹1 కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే ప్రైవేట్లో తీసుకుంటే 20,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇది బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అభిప్రాయం. అంటే ఇది ప్రేరణ ఇస్తే అందరిలో ఆశలు స్వీకరింపజేస్తుంది. దానికి ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే ఆ ఆశయం నెరవేరుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో అదే జరుగుతుంది. పైగా ఇలాంటి ప్రకటనలు నిరంతరం విడుదల చేయాలనే సూచన కూడా వస్తుంది. ఎక్కడైనా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నిరుద్యోగులైతేమి ఉద్యోగులైతేమి ఆ పాలకులను కళ్ళల్లో పెట్టుకొని హారతిస్తారనే అభిప్రాయం వినిపిస్తుంది. మొత్తం మీద నిరుద్యోగులలో ఆశలను సిగురింపజేస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.